ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. అలాగనే వసంత నవరాత్రుల ప్రారంభోత్సవ అమ్మవారి యొక్క ఆశీస్సులు. ఈ క్రోధినామ సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం, జయం, లాభం జరగాలని శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవ స్వామిని కోరుకుందాం, వేడుకుందాం. కనుక ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. తులారాశి వారికి ఈ తెలుగు ఉగాది పండుగ దగ్గర నుంచి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి. తులారాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ యొక్క ఉగాది పండుగ నుండి అనగా 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు తులారాశిలో పుట్టినటువంటి వారందరూ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వీరికి 5వ స్థానంలో కుజుడు మరి శని సంచార స్థితి, 6వ స్థానంలో రవి శుక్ర రాహు సంచార స్థితి, 7వ స్థానంలో బుధుడు గురు సంచార స్థితి, వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన సున్నితమైన స్వభావం కలిగి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో మకుటం లేని మహారాజులాగా మీరు ఎదగడానికి ఈ సంవత్సరం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి. చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. పెద్ద పెద్ద సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు మౌనంగా, ధ్యానంగా, ఏకాగ్రతగా ఆలోచించండి. మీ క్షేమాన్ని ఎవరైతే గురించి ఆలోచన చేస్తారో, లేకుంటే నిపుణుల యొక్క సలహాలు తీసుకొని మీరు చేసినట్లయితే, అలాంటి శిక్షణ మీరు పొందగలిగినట్లయితే అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, యూట్యూబ్ని, వాట్సాప్, ఫేస్బుక్ నడిపించేటువంటి వారందరూ కూడా, క్రియేటివిటీ రంగాలు, సృజనాత్మకతమైన జీవితంలో ఉండబడిన వారందరికీ ఈ సంవత్సరం ఎంతో యోగదాయకమని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, అంతర్గతమైన, బహిర్గతమైన, శారీరక, మానసికమైన ఇబ్బందికి గురయ్యేటువంటి వారందరూ కూడా ఈ సంవత్సరం చేయాల్సిన ఏకైక రెమెడీ ఏమిటయ్యనగా, మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పుతో శివలింగాకారాన్ని తయారు చేసి, రాశాధిపతి యొక్క శుక్రుడు, 6వ స్థానంలో రాహు, ఈ యొక్క మూలమంత్రాన్ని రుద్రుడి యొక్క మంత్రంతో సంపుటీకరణ చేసి జలంతో అభిషేకం చేయడం వలన అనేక రకాల సమస్యలు తొలగిపోయి మీరు అనుకుంటున్న ఉన్నతమైన జీవితం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు, ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మొట్టమొదటిసారిగా మీరే చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి, అలానే బటన్ తెలియచేయండి. ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.